రెండో కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. హల్లెలూయా 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 చెప్పాలి అందరూ. హల్లెలూయా. ఇదే రక్షణ దినము, ఆమేన్. ఇదే అనుకూల సమయం. ఈ అనుకూల సమయములో దేవుడు మనల్ని అందరినీ ఈ విధంగా చేర్చాడు. ఎందుకు? ఆ రక్షణ మనం పరిపూర్ణంగా అనుభవిస్తూ దేవుణ్ణి ఇంకా లోతుగా తెలుసుకుంటూ ముందుకు కొనసాగడానికి, విజయవంతమైన జీవితము జీవించడానికి దేవుడిచ్చినటువంటి కృప. హల్లెలూయా హల్లెలూయా. ఇదే, అందరు నాతో చెప్పాలి, ఇదే ఇదే నా రక్షణ దినము. రక్షణ దినము. గట్టిగా చెప్పండి, ఇదే నా రక్షణ దినము, ఇదే నా స్వస్థత దినము, ఇదే నా విడుదల దినము. హల్లెలూయా. ఏం చెప్పాను? ఎటువంటి ఇబ్బందిలో మీరు వచ్చినా, ఎటువంటి అనారోగ్య స్థితిలో ఉన్నా, డాక్టర్లు మీతో ఏమి చెప్పినా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందిలో ఉన్నా, ప్రతి విషయానికి దేవుని యొక్క వాక్యములో మనకి జవాబున్నది. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని యొక్క కృపని బట్టి వాక్యం మనం బాగా తెలుసుకున్నట్టయితే ఓడిపోయిన జీవితము జీవించాల్సిన అవసరత లేదు. కానీ గమనించినట్టయితే అనేక మంది జనులు, దేవుని నమ్ముకున్నటువంటి వారు చితికిపోయిన స్థితిలో, అనారోగ్య స్థితిలో, భయంకరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టులాడుతున్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. దేవుని గొప్ప కార్యాల గురించి, 2000 సంవత్సరాల క్రితం దేవుడు చేసిన గొప్ప కార్యాలు, లేకపోతే ఇంకెవరో జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాల గురించి మాట్లాడతాం. కానీ మన అనుభవం ఏమై ఉన్నది? మనము ఈరోజు ఈ సమయంలో దేవుని యొక్క కృపను అనుభవించాలి, దేవుని యొక్క విడుదలను అనుభవించాలి, దేవుని యొక్క స్వస్థతను అనుభవించాలి, దేవుని యొక్క మరి ఆ విజయాన్ని మనం అనుభవించాలి. అందుకే దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. కానీ దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది, హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేనటువంటి వారే నశించుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరండి? అన్యజనులు కాదు, దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలైన మనము బంధించబడిన స్థితిలో ఉన్నాము. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, నా జనులు జ్ఞానము లేనటువంటి వారై బంధించబడిన స్థితిలో ఉన్నారు. గమనించండి, ఇక్కడ దేవుడు ఏమన్నాడు? జ్ఞానము లేనందువలన దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్నటువంటి వారు, దేవుని ఆరాధించేటువంటి వారు, బైబిల్ చదువుతున్నటువంటి వారు, ప్రార్థన చేయుచున్నటువంటి వారు, వరుస తప్పకుండా ఆలయానికి వెళ్ళేటువంటి వారు కూడా బంధించబడిన స్థితిలో ఉన్నారు. గమనించినట్టయితే నూతన నిబంధనలో చూసినట్టయితే అక్కడ ఒక స్త్రీ సినగోగుకు వచ్చిందంట. 18 సంవత్సరాల నుంచి వస్తుంది, కానీ వంగిపోయిన స్థితిలో ఉంది. నేను చెప్పే సత్యమైతే ఆమె చెప్పండి ఒకసారి. చూసారా? అటువంటి వాక్యం అంటే ప్రేమ, దేవుడంటే ప్రేమ, ప్రార్థన అంటే ప్రేమ. ప్రతి కూటానికి వెళ్తాం, ప్రతి సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యానికి వెళ్తాం, కానీ విడుదల లేదు. కానీ అస్వస్థత నుంచి మనకు విడుదల లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి మనకు విడుదల లేదు. ఎందుకు? అజ్ఞానములో జీవిస్తున్నాం. ఈ జ్ఞానం అనేది ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో, ఇది మానసిక జ్ఞానమే కాదు. మానసిక జ్ఞానముతో పాటు ఆత్మీయ జ్ఞానము. 3 రకాలు. నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. దేవునిలో మనము అనుభవించాలంటే, దేవుని విడుదల, దేవుని స్వస్థత, దేవుని కృప, దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించాలంటే మానసిక జ్ఞానం అవసరం. ఎందుకంటే బైబిల్ చదవాలి, మనసుతో చదువుతాం, అర్థం చేసుకుంటాం. కానీ అదొక్కటే మాత్రం సరిపోదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువుతో తన శిష్యులు 3.5 సంవత్సరాలు గడిపారు. గడిపిన తర్వాత ఏమన్నాడు? ఒకరోజు తన శిష్యులతో, జనులు నేను ఎవరనుకుంటున్నారు అన్నాడు. ఆయనతో 3.5 సంవత్సరాలు గడిపిన వ్యక్తులు ఒకరేమన్నారు? మీరు ఇరిమియా అంటున్నారు, మీరు లేకపోతే ఏలియా అంటున్నారు, లేకపోతే ఇంకో ప్రవక్త అంటున్నారు అని. అప్పుడు యేసు ప్రభు పేతురు వైపు తిరిగి, నువ్వేమనుకుంటున్నావు అని. నీవే క్రీస్తువు అన్నాడు. హల్లెలూయా. నీవు క్రీస్తు అంటే దేవుడు, యేసు ప్రభు ఏమన్నాడు? ఇది రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, కానీ నా తండ్రి నీకు బయలుపరిచాడు. హల్లెలూయా. దీనిని ప్రత్యక్షత జ్ఞానం అంటారు. హల్లెలూయా. రెవల్యూషన్ నాలెడ్జ్. అర్థమైన వారు ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ఈ ప్రత్యక్షత జ్ఞానము లేకపోతే బంధించబడిన స్థితిలో ఉంటాం మనం.
దేవుని వాక్యం చదువుతాం, కానీ వాక్యము మానసికంగా చదువుతాం, మానసికంగా అర్థం చేసుకుంటాం, మానసికంగా దాన్ని బోధిస్తాం. కానీ నిజముగా మనం అనుభవించాలంటే ఆ ప్రత్యక్షత జ్ఞానం అవసరం. అంతేకాదు, అనుభవ జ్ఞానము కూడా అవసరం. అంటే దేవుని అనుభవించాలి. మనం సెమినరీలకు వెళ్తాం, బైబిల్ కాలేజీలకు వెళ్తాం, మంచిది. ఇదంతా కూడా మనకి మానసిక జ్ఞానం ఇస్తూ ఉంది. అనేకులు బైబిల్ కాలేజ్కి వెళ్ళి, సెమినరీకి వెళ్ళి కూడా తిరిగి జన్మించినటువంటి వారు ఉన్నారు. నేను చెప్పే సత్యమైతే ఆమెను చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి మానసిక జ్ఞానం, ప్రత్యక్షత జ్ఞానం లేదు. దేవుని నిజంగా ఎరగలేదు, హృదయములో వారు ఎరగలేదు దేవుని వాక్యమును. ఆ విధంగా గ్రహించకపోతే దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనం అనుభవించలేము. ఎందుకంటే గమనించండి జనులారా, దేవుని వాక్యే దేవుని శక్తి. నమ్మిన వారు ఆమె చెప్పాలి. దేవుని వాక్యే దేవుని శక్తి. ఈ సృష్టిని ఎలా సృష్టించాడు దేవుడు? చేతులతో కాదు, మాటలతో. హల్లెలూయా. ఆయన మాట పలికాడు, ఆ మాట ద్వారా సృష్టించబడ్డది లోకం. హల్లెలూయా. అందుకే ప్రార్థించినప్పుడు, లేకపోతే ఒక్కోసారి మా సంఘంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము మాటలు విడుదల చేస్తాం. ఏదైతే దేవుడు మాకు ప్రేరేపిస్తాడో ఆ మాటలు విడుదల చేస్తాం. చేసినప్పుడు జనంకి ఏమంటామంటే, జనులారా, ఆ మాట మీకు వర్తించినట్టయితే దయచేసి నేర్చి నిలబడి మీ విశ్వాసముతో దాన్ని స్వీకరించు, నమ్ము. ఎందుకంటే ప్రభు ఏమన్నాడు కీర్తన గ్రంథంలో, ఆయన మాటను పంపించి స్వస్థతను అనుగ్రహించాడు. హీ సెంట్ ఫోర్త్ హిస్ వర్డ్ అండ్ హీల్ దెమ్. ఆయన మాటను, వాక్కును పంపించి తను స్వస్థతను అనుగ్రహించాడు. హల్లెలూయా. ఆ వాక్కులోనే నీ స్వస్థత ఉంది, ఆ వాక్కులోనే నీకు విడుదల ఉంది, ఆ వాక్కులోనే నీకు విజయం ఉంది. హల్లెలూయా. అందుకే బైబిల్ చదివినప్పుడు ఏదో పుస్తకము చదివినట్టు, ఇతర పుస్తకాలు చదివినట్టు చదవకూడదు. దేవా, నా మనోనేత్రములు విప్పు, నాకు జ్ఞానము ఇవ్వు, ఆ ప్రత్యక్షత జ్ఞానం అనుగ్రహించు ప్రభువా అని గోజాడి ప్రార్థించి పరిశుద్ధాత్మని సహాయముతో మనం అర్థము చేసుకున్నప్పుడే మనం విజయవంతమైన జీవితము జీవించగలము. హల్లెలూయా. హల్లెలూయా. జనులారా, మనం దీన్ని విశ్వాస వేడుకలు అన్నాం. అంటే విశ్వాసము అనేది ఏంటి? అందరూ అనుకుంటారు, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉన్నట్టయితే నీవు ఎదుర్కొనే సమస్యను నువ్వు ఖచ్చితంగా జయించగలవు. ఎటువంటి పర్వతాన్నైనా నీ మాటతో నువ్వు తీసి సముద్రంలో పడమని ఆజ్ఞాపించగలవు. హల్లెలూయా. నీ మాటతో నువ్వు స్వస్థతను కలిగించగలవు. ఎందుకు? ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి ఆ మాటలు నీకు ఇస్తాడో, ఆ మాటలు పలికినప్పుడు ఆ మాటలో నీ మాటలు కావాలి. దేవుడు పరిశుద్ధాత్ముని ప్రేరేపించాడు కాబట్టి అది దేవుని మాటగా వచ్చి, అది ఆ శక్తి ద్వారా, దేవుని శక్తి ద్వారా నీకు స్వస్థత, దేవుని శక్తి ద్వారా నీవు సమృద్ధి, దేవుని శక్తి ద్వారా నీకు విడుదల కలుగుతుంది. హల్లెలూయా. ఒకసారి మా సంఘానికి ఒక వ్యక్తి వచ్చాడు. దేవుని నమ్ముకోలేదు ఆ కుటుంబం అంతా కూడా. ఆ వ్యక్తికి క్యాన్సర్ ఉంది, లాయన్స్లో, అంటే ఈ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో క్యాన్సర్ ఉండి వారిని యశోద, మాకప్పుడు యశోద హాస్పిటల్ ఏదైతే సికింద్రాబాద్లో ఉందో అక్కడ అడ్మిట్ చేశారు. ఇక్కడ సంఘంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడని తెలిసి మరి వారికి ఎవరికో చెప్పారంట. వారి కుటుంబీకులందరూ ఆయన తీసుకొని వచ్చారు. ప్రార్థన చేయండి అయ్యా. నేను అన్నాను, ప్రార్థన చేస్తాను, కానీ ఒక షరతు. ప్రార్థన చేసిన తర్వాత నిజమే ఒక్కోసారి మరి అనేక సార్లు దేవుడు ఒకరి ప్రార్థన ద్వారా స్వస్థతను కలిగిస్తాడు, కానీ రకరకాలుగా దేవుడు స్వస్థతను అనుగ్రహిస్తాడు. ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రార్థనైనా విశ్వాసముతో చేసిన ప్రార్థనకే జవాబు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీరు ప్రార్థన కాదు, విశ్వాస ప్రార్థన. నువ్వు కన్నీరు కార్చి కూడా అవిశ్వాసంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఉండదు. ఎందుకంటే దేవుడు భావోద్రేకాలకి అనుసంధానం అవ్వడు, భావోద్రేకాలకి జవాబు ఇవ్వడు, విశ్వాసానికి జవాబిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నేనేమన్నానంటే, అయ్యా, నా దగ్గర ఒక ప్రసంగం ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమన్నామంటే, ద మిరకల్ ఈజ్ ఇన్ యువర్ మౌత్. నీ నోటిలోనే నీ అద్భుతం ఉందని ఇది ప్రసంగించాను. నేను అన్నాను, ఇది నీకు ఇస్తున్నాను, నీకు ఒక హోంవర్క్ ఇస్తున్నా. ఈ హోంవర్క్ ఏంటంటే ప్రతిరోజు వినాలి. అక్కడ హాస్పిటల్లో నువ్వు ఉన్నప్పుడు ఎక్కడున్నా సరే అది వినాలి. నీవు విని నీ విశ్వాసములో నువ్వు ఎదిగినట్టయితే దేవుడు ఖచ్చితంగా నీకు స్వస్థత కలిగిస్తాడు అని వెళ్ళిపోయారు.
చాలా కాలం అయింది. తర్వాత ఒకరోజు అకస్మాత్తుగా వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు. దేక్కుంటూ వచ్చిన వ్యక్తి నడుచుకుంటూ వచ్చాడు. నేను ఏమైందయ్యా అన్నాను. అయ్యా, మీరిచ్చిన ప్రసంగం వరుస తప్పకుండా విన్నాను. ఎంతగా విన్నానంటే మీరు ఏది ప్రసంగించారో ఆ ఒక్క మాట పొల్లు పోకుండా నేను చెప్పగలను, అంతగా విన్నాను. వింటూ 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 ఉండగానే నాకు స్వస్థత కలిగింది. హల్లెలూయా. చూసారా, అంటే నాలో లేదా శక్తి, ఆ వాక్కులో శక్తి ఉంది. హల్లెలూయా. విశ్వాసము ఒక వ్యక్తి మీద కాదు, యేసు ప్రభు ఎవరు? ఆది అందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడై, ఆ వాక్యమే యేసయ్య. హల్లెలూయా. వాక్యము ఏదైతే దేవుడు చేయగలడో వాక్యము కూడా చేయగలదు, ఎందుకంటే దేవుడే ఆ వాక్యం. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? అర్థమవుతుంది అంటే హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఓ మాట అన్నాడు ప్రభు, నమ్మిన వానికి, చెప్పండి నాకు గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా, సమస్తము, కొన్ని అనలేదు, అక్కడక్కడ అప్పుడప్పుడు అనలేదు, సమస్తము సాధ్యం. అయితే నాకు ఆటంకంగా ఏదుంది? నా అపనమ్మకం. ఈ అపనమ్మకాన్ని నేను జయించాలి. అపనమ్మకాన్ని నేను దాన్ని ఎదిరించి దాన్ని గెలవాలంటే విశ్వాసంలో బలపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదన్నాడు. ఎక్కడ? మార్కు సువార్త 10:23లో. మరి అదే సువార్తలో, మార్కు సువార్త 9వ అధ్యాయం 23లో ఏమన్నాడంటే, నమ్మిన వానికి సమస్తము సాధ్యం. జన్లారా, మీ అందరికీ బోధిస్తుంది ఏంటంటే, నేనేమో మిమ్మల్ని ప్రోత్సహించేయడానికే రాలేదు, మిమ్మల్ని వాక్యంలో బలపరచడానికి వచ్చాం. అందుకే దీన్ని క్రూసేడ్ అనలేదు, మేము ఫెయిత్ ఫెస్టివల్ అన్నాం. ఎందుకంటే విశ్వాసపు పండుగలు. హల్లెలూయా. విశ్వాసములో మనం బలపడాలి. విశ్వాసము దేనిలో? దేవునిలో, దేవుని వాక్యములో మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యములో స్థిరపడడం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం గ్రహించే జ్ఞానము కావాలి. ఇటువంటి అనుభవంలోకి మనం వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయగలడు. డాక్టర్లతో కాదు, వ్యక్తులతో కాదు, మనుషులతో కాదు అన్నది కూడా దేవుడు చేయగలడు. God can do the impossible. అసాధ్యమైనవి దేవుడు చెప్పండి అందరూ, God చెప్పాలి మీరు, God can do the impossible. హల్లెలూయా. నేను ఇంగ్లీష్లో చెప్పగలిగితే నా పని చాలా సులువుగా ఉండును, కానీ కష్టపడుతున్నాను, బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను. మనం అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా. ఆమేన్. మరి ఏమన్నా ఇప్పుడే మీరు కొద్దిగా, మరి చాలామంది వచ్చిన తర్వాత ఒక వీడియో సాక్ష్యం విన్నట్టున్నారు కొద్దిమంది. లూపస్ నుంచి ఆ వ్యక్తి ఎలాగా స్వస్థపరచబడ్డదో. పాస్టర్ గారు ఆమెకి ఏం చెప్పింది? ప్రార్థన చేసింది, నేను హోంవర్క్ ఇస్తున్నా అన్నది. హోంవర్క్ ఏంటి? నేను ఆయన పొందిన గాయముల చేత స్వస్థపడ్డాను అని రాయమన్నది. ఎందుకు రాయాలి? రాస్తున్నప్పుడు దాన్ని నెమరు వేస్తూ ఉంటాం, అది స్థిరపరచబడతా ఉంటుంది. హల్లెలూయా. వాక్యములో ఉన్న శక్తిని, అందుకే దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు యెహోషువతో? యెహోషువ యెరికో పట్టణాన్ని ఎదిరిస్తున్నాడు. యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి యెహోషువ. యెరికో పట్టణము గోడలేమో ఆకాశం అంత ఎత్తున్నాయి. లోపలున్న వారు ఆజానుబాహులు, యోధులు, ఇంగ్లీష్లో జయంట్స్ అంటారు. వారి ఎత్తు ఎంత అంటే తెలుసా? మనకి 2.5 సార్లు ఎక్కువ బలము, ఎత్తుగలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. నెఫిలిమ్స్ ఉన్నారు అక్కడ, నెఫిలియులు ఉన్నారు అక్కడ. అటువంటి వారిని ఓడించాలి. వారిని చూస్తే మిడతల్లాగా ఉన్నారు వారి దృష్టిలో. అంతేకాదు, వారి దగ్గర ఆయుధాలు లేవు ఆ గోడలను పగలగొట్టడానికి. ఆ గోడలు ఎటువంటి గోడలు? 2 రథాలు మీద పరిగెట్టగలవు, అంత వెడల్పు గోడలు. ఆ గోడల్లో గృహాలు ఉండేవి, అటువంటి గోడలు అవి. వాటిని అది మొదటి సమస్య. దానికంటే ముందు సమస్య యోర్దానిని దాటాలి. యోర్దానేమో వరదల్లో ఉంది. ఇవన్నీ అసాధారణమైనటువంటి, అసంభవము కాదు, ఇటువంటిది అవ్వడానికి ఆస్కారము లేదు అన్నటువంటి సమయం. అప్పుడు ప్రభు మోషే చనిపోయిన తర్వాత యెహోషువని పిలిచి ఒక మాట అన్నాడు, నీవు ఈ గోత్రాలన్నిటికీ ఈ యొక్క వాగ్దాన దేశాన్ని విభజించాలి అన్నాడు. కానీ ఒక మాట అన్నాడు, ధైర్యముతో వెళ్ళమన్నాడు, నిబ్బరముగా ఉండమన్నాడు. అయితే దీనికి మార్గం ఏమన్నాడు?
ప్రార్థన చేయమని లేదు, ధ్యానించమన్నాడు వాక్యాన్ని. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చెప్పండి ఏంటండి? ధ్యానించ, దివారాత్రములు ధ్యానించని. గమనించండి జనులారా, నీవు నీ తలంపులో ఎంతగా నిన్ను నువ్వు చూసుకుంటావు అంత మట్టుకే నువ్వు చేయగలవు. నీ తలంపే నీకు ఆటంకం. అందుకే రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు రిన్యూ యువర్ మైండ్, మనసు నూతనపరచుకోండి అంటే దేవుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఆ విధంగా ఆలోచించడం అన్నమాట. దేవునికి అసాధ్యమైంది లేదు అన్నాడు. ఆ విధమైన ఆలోచనలకు రావాలంటే మనకి అవగాహన అవసరం. దేవుడు మన మనసుతో, మన హృదయముతో దేవుడి క్రియ జరిగించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆటంకము సాతాను ఒక్కడే కాదు, ప్రతిదానికి సాతాను 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 అంటాం. నిజమే, దీని వెనక ఉన్నవాడు సాతాను. కానీ మన మనసు మార్చకపోతే, మన తలంపులు మార్చకపోతే, ఇది కాదు 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 అని ఎప్పుడు నెగటివ్ వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఎంత ప్రార్థన చేసినా అది జరగదు. వింటున్నారన్నమాట? హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ఒకటే కాదు, ప్రార్థన చేసినప్పుడు నీ మాటలు దేవుని మాటలతో ఏకీభవించాలి. అప్పుడే దేవుని వాక్యంలో ఉన్న శక్తి విడుదల చేయబడుతుంది మీ పట్ల. హల్లెలూయా. 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 మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ వాక్యం పైన ఆధారపడ్డం. విశ్వాసం ఎలాగొస్తుంది? వినుట వలన. వినిన దానిని బట్టి కాదు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అందుకే ఈ 3 రాత్రులు కూడా మనం వాక్యము వినాలి. వాక్యములో మన నిశ్చయతను పెంచుకోవాలి. వాక్యములో మనము దృఢ నిశ్చయత, నమ్మకం అనేది ఏర్పరచబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యెహోషువ ఏమన్నాడు? ధ్యానించమన్నాడు. మనము బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, కానీ అనేకులు 99% క్రైస్తవులకి ధ్యానించుట రాదు. అందుకే ఓడిపోయిన స్థితిలో ఉంటున్నాం. మనము ధ్యానించడం అనేది నేర్చుకోవాలి. వాక్యమును నెమరవేయడం నేర్చుకోవాలి. వాక్యమును పఠించడం నేర్చుకోవాలి. ఆ చదివిన వాక్యము ఆలోచించి ధ్యానించినప్పుడు మన మనస్సును మారుస్తుంది, మన ఆలోచన విధానం మార్చబడుతుంది. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. అయితే ఏమన్నాము? ఆ వ్యక్తి ఆ విధంగా రాస్తూ 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 ఉండగా ఏమైంది? ఆ నమ్మకం ఏర్పరచబడి మెల్లిమెల్లిగా సంపూర్ణ స్వస్థత పొందింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు వెంటనే అద్భుతాలు చేయగలడు, కానీ అనేక సార్లు వెంటనే జరగదు. వెంటనే జరగనంత మాత్రాన దేవుడు చేయడని కాదు, దేవుడు చేస్తున్నాడు కార్యం. కానీ నా హృదయంలో, నా మనసులో చేసేశాడు అని నమ్మాలి. హల్లెలూయా. అప్పుడే దాన్ని నేను అనుభవించగలను. ఆమేన్. జనులారా, దేవుడు కోరేది మనం విశ్వాసంలో బలపడాలని, విశ్వాసంలో మనం స్థిరపరచబడాలని. ఓ మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒక మాట ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అయితే ఈ విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నమ్మకం, ఇంకొక తర్జుమా, తెలుగు తర్జుమాలో ఇలా రాబడింది, నమ్మకము లేకుండా దేవుని సంతోష పెట్టడము అసాధ్యము. విశ్వాసము, నమ్మకము, ఇవన్నీ గురించి ఆలోచిద్దాం ఇప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని వాక్యములో బలపరచడానికి ఈ కూటాలు పెట్టాం, వాక్య అవగాహన కలగడానికి మీకు ఈ కూటాలు పెట్టాం. అంతే తప్ప ఏదో క్రూసేడ్ చేసేయాలని కాదు. ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ వాక్యం వినుట వలన మీ విశ్వాసంలో బలపడి మీరు అద్భుతాలు అనుభవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితంలో నేను ఇది ఈరోజు సాక్ష్యం అంతా పంచుకోని, కానీ ఓ మాట చెప్తాను. నేను ఉబ్బసము, ఆస్మా అంటారు, ఆస్మాతో ఎంతో బాధపడ్డాను. అనేక సంవత్సరాలు బాధపడ్డాను. మా తాతగారు పెద్ద డాక్టర్ అయి ఉన్నారు. ఆయన అన్నిటికంటే బలమైనటువంటి మందులు ఇచ్చాడు. అది ఇచ్చినప్పుడల్లా, తీసుకున్నప్పుడల్లా కొద్దిగా నయమయ్యేది. కానీ కొద్ది రోజుల్లోనే, కొద్ది వారాల్లో మళ్ళీ తిరిగి వచ్చేది. చాలా భయంకరం. ఎంత భయంకరం అంటే జేబులో ఆటోమైజర్ అంటారు, నోట్లో కొట్టుకున్నప్పుడు కొద్దిగా శ్వాస పీల్చుకోవడానికి వీలవుద్ది. అటువంటి అనుభవంలో జీవిస్తున్నాను. ఆ సమయంలో వాక్యం ప్రకటిస్తున్నాను, దేవుడు అద్భుతాలు చేస్తాడని చెప్తున్నాను. ఇతరులకు ప్రార్థన చేసిన వారు స్వస్థత నొందుతున్నారు.
అనేక మంది దేవుని బిడ్డల ద్వారా ప్రార్థన చేయించుకున్నాను, సేవకులు ప్రార్థన చేశారు, అయినా నాకు విడుదల కలగలేదు. వారి ప్రార్థనలో బలము లేదని కాదు, నా విశ్వాసంలో లోటు ఉంది. అర్థమైన వారు ఆమెన్ చెప్పాలి. మన ప్రార్థనకి జవాబు రాలేదు, ఇతరులు ప్రార్థన చేసినా నేను అనుభవించలేదంటే దానికి కారణం నా విశ్వాసములో లోటు ఉందన్నమాట. నేను విశ్వాసములో వాక్యములో ఎదగాలన్నమాట. ఇది గొప్ప సమస్య. ఏమను విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం వినుట ద్వారా. వినండి, 2 మార్లు మార్కు స్వార్త లూకా స్వార్తలో ఇలా వ్రాయబడి ఉంది, దే కేమ్ టు హియర్ అండ్ టు బి హీల్డ్. వారు వచ్చారంటే ఎందుకు? జనులు వాక్యము వినుటకు, యేసు ప్రభు బోధించిన వాక్యం వినుటకు, స్వస్థత నొందుటకు. ఈ రోజుల్లో మనం చూస్తే 90% మంది వాక్యం వినడానికి రాదు, స్వస్థత కొరకే వస్తారు. ఎందుకు? ఆ దైవ జనుడు చేయబెట్టేస్తే నేను బాగైపోతాను, కింద పడిపోతాను, ఇంతే. వాక్యంలో బలపడాలని ఆశ లేదు, నాకు జవాబు వచ్చేయాలి, వెంటనే నేను స్వస్థపరచబడాలి, వెంటనే నా ఆర్థిక ఇబ్బందులన్నీ దేవుడు జరిగించాలి, లేకపోతే నాకు విడుదల వెంటనే కావాలి. వెంటనే చేయగలిగిన దేవుడు కూడా చేయడు. ఎందుకు? దేవుడు జవాబు ఇవ్వడం కంటే నా యొక్క గుణశీలతను మార్చి ఆయన దేని కొరకైతే నన్ను ఏర్పరచుకున్నాడో ఆ రకమైనటువంటి మనిషిగా నన్ను మార్చడానికి దేవుడు సమయం తీసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకి మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, కల ఇచ్చాడు, నువ్వు లీడర్ అవుతావని, నాయకుడు అవుతావని. వెంటనే ఏమయ్యాడు? గోతులో వేయబడ్డాడు. దానికి దీనికి పొత్తే లేదు. కానీ ఏం చేశాడు దేవుడు? ఆయన్ని మలచి, ఆయన ఆలోచన విధానాన్ని మార్చి, ఆయన హృదయాన్ని మార్చి, సరిదిద్ది, తీర్చిదిద్ది, ఆయన క్యారెక్టర్, ఆయన గుణశీలతను మార్చి, ఒక నాయకుని గుణశీలత వచ్చే వరకు ఆయన ఒక ప్రాసెస్లో తీసుకెళ్ళాడు, విధానంలో తీసుకెళ్ళాడు. ఆ విధానంలో ఎందుకు తీసుకెళ్ళాడు? ఆయన మార్చడానికి. హల్లెలూయా. అందుకే ఒక్కోసారి వెంటనే జవాబు రాకపోతే నిరాశ చెందకూడదు. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు, దేవుడు చేసేశాడు. కానీ అది పరిపూర్ణంగా నేను అనుభవించాలంటే హల్లెలూయా, దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక విధానంలో నన్ను నడిపిస్తున్నాడు, నన్ను మార్చడానికి ముందుగా. హల్లెలూయా, 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 ఆమేన్. కాబట్టి మీరు ఏమాత్రము అనుమానపడకూడదు, ఏమాత్రము నిరాశ చెందకూడదు, ఏమాత్రము ఆశ పోగొట్టుకోకూడదు. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యము జరిగించనే ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో నమ్మకము, విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనము సంతోష పెట్టలేము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది, నేను మర్చిపోయినది. అయితే నా ఉబ్బసం గురించి మాట్లాడుతున్నాను. అయితే ఆ సమయంలో వాక్యము ద్వారా ఎలాగైందో తర్వాత చెప్తాను, ఈరోజు కాదు, రేపు ఎల్లుండి ఎప్పుడో చెప్తాను. మందులతో కాదు, ఉట్టి వాక్యము ద్వారా సంపూర్ణ విడుదల పొందాను. హల్లెలూయా. అది ఒకటేసారి కాదు, ఇంకా 2-3 విషయాలు అయ్యాయి నా జీవితం. అవన్నీ కూడా మందుల ద్వారా నేను విడుదల పొందలేదు, కానీ వాక్యము ద్వారా విడుదల పొందాను, వాక్యము ద్వారా స్వస్థత పొందాను. అందుకే ఖచ్చితంగా నిక్కచ్చిగా నేను మీతో చెప్పగలుగుతున్నాను, ఈ వాక్యములో, దేవుని వాక్యములో శక్తి ఉందని. ఎవడో అనుభవం గురించి మాట్లాడటం లేదు, నా అనుభవం, దేవుని వాక్యానుసారంగా ఉన్న నా అనుభవం మీకు తెలియపరుస్తుంది. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. నా జీవితంలో దేవుడు ఏది జరిగించాడో మీ జీవితంలో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మినట్లయితే హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా, చేతుల పైకి అయితే హల్లెలూయా చెప్పండి ఒకసారి, మరొకసారి హల్లెలూయా చెప్పండి, మరొకసారి హల్లెలూయా చెప్పండి. ఇదే అనుకూల సమయం, చెప్పండి, ఇదే నా అనుకూల సమయము, ఇదే నా రక్షణ దినము, ఇదే నా స్వస్థత దినము, ఇదే నా విడుదల దినము, ఇదే నా విజయం పొందే దినము, విజయం పొంది స్వస్థత నొంది విడుదల పొందే దినం ఇదే. ఇది పొందే ఇక్కడి నుంచి వెళ్ళనే ఉన్నారు మీరు. నమ్మినట్టయితే బిగ్గరగా 3 సార్లు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, మరొకసారి హల్లెలూయా, మరొకసారి హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, కానీ అద్భుతాలు చేసే దేవుడు మనల్ని మార్చాలని ఉద్దేశిస్తున్నాడు. మనం ఏదో దేవుని దగ్గరికి వెళ్ళి ఉట్టి గిఫ్ట్స్ కొరకు వెళ్ళకూడదు, ఆయన్ని తెలుసుకోవాలి,
ఆయన అనుభవించాలి. ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులకి నేను సాక్షిగా ఉండి అనేకుల్ని దేవుని రాజ్యంలోకి నడిపించాలనే ఆశతో మనం బ్రతకాలి. నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, లేకపోతే దేవుని సేవకు, ఎవరు ఏమైనా ఏ పిలుపుతో పిలువబడ్డా ప్రతి ఒక్కరం కూడా దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడి దేవుని వాక్యమును ప్రకటిస్తూ అనేకుల్ని దేవునికి దగ్గర తీసుకొచ్చి దేవుని బిడ్డగా మార్చే బాధ్యత మనందరికీ దేవుడిచ్చాడు. హల్లెలూయా. వాక్చాతుర్యముతో కాదు మనుషుల్ని మార్చేది, దేవుని శక్తితో మార్చబడతారు. హల్లెలూయా. నా వాక్చాతుర్యంతో కాదు, నా యొక్క జ్ఞానముతో కాదు, దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఆయన యొక్క వాక్కు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ ద్వారా వారు మార్చబడతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి, మీరే సమస్యలో కొట్టుమిట్టులాడుతూ మీరే ఆ సమస్యలో ఉండి ఇరుక్కుపోయి బయటికి రాకుండా సాక్ష్యం లేని జీవితం జీవిస్తూ యేసు ప్రభు గురించి బోధిస్తే ఎవడు వింటాడండి మన మాట? మనకే అనుభవం లేకపోతే మనం ఇతరులకు ఏం చెప్పగలం? మనకే దేవుడిని మనం తెలుసుకోకపోతే, అనుభవించకపోతే ఇంకేం చెప్తాం వారికి? మతం బోధిస్తాం. యేసు ప్రభు మతం బోధించడానికి రాలేదు, దేవుడికి నిబంధన స్థిరపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. 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 నేను నా భార్యను వివాహం చేసుకున్న ఒక మతం స్థిరపరచడానికి రాలేదు, మేమిద్దరం కలిసి ఒక నిబంధనలోకి వచ్చాము. ఆ నిబంధన దేనికి తావు తెచ్చిందండి? రిలేషన్షిప్, సంబంధం. ఆ సంబంధం ద్వారా ఏమొచ్చింది? ఫలం వచ్చింది. హల్లెలూయా. అలాగే దేవుడు మనతో నిబంధన చేసుకోవడానికి వచ్చాడు. ఆ నిబంధన ద్వారా ఏమవ్వాలండి? రిలేషన్షిప్, సంబంధం కలగాలి. ఆ సంబంధం ద్వారా ఏం రావాలండి? ఫలం ఉండాలి. ఫలము లేని జీవితము వ్యర్థమైన జీవితము. హల్లెలూయా చెప్పాలి. ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఒకసారి మన జీవితాన్ని చూసుకుందాం. ఏదైనా ఫలం ఉందా? ఫలం అంటే ఏంటి? ఈ జీవితంలో సాక్ష్యం. దేవుడు నా జీవితంలో ఇది చేశాడు, ఇది చేస్తున్నాడు, ఇది జరిగించాడు. నా జీవితంలోనే కాదు, నా ద్వారా ఇతరుల జీవితంలో ఇది చేశాడు, ఆ వారి జీవితంలో అది చేశాడు, వారికి ఇది జరిగించాడు. నా దేవుడు సజీవుడు అని బల్లగుద్ది బోధించుతున్నాం. ఎందుకు? అనుభవించాము కాబట్టి. అనుభవం లేకుండా బోధించలేము. అందుకే యాకోబు పత్రికలో ఏమన్నా, హీ దట్ వీ హావ్ టచ్డ్ అండ్ ఫెల్ట్ అన్నాడు. మేము దాన్ని ముట్టి మేము అనుభవించాము. హల్లెలూయా. అనుభవించాలి ప్రభువుని. రుచి చూసి తెలుసుకోమన్నాడు దావీదు. ఆయన ఉత్తముడని. హల్లెలూయా. రుచి చూడండి జనులారా, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని ప్రొవోక్ చేయడానికి, అంటే పురికొల్పడానికి వచ్చాను నేను. హల్లెలూయా. మనము మతపరముగా జీవించడం మానాలి. విశ్వాసములో దేవుని తెలుసుకుంటూ బలమైనటువంటి సాక్షులుగా జీవిస్తూ దేవుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ వరంగల్ పట్టణము యేసు ప్రభు పట్టణం ఇది. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ గణపరచబడాలి. యేసు ప్రభు ఇక్కడ గణపరచబడాలి. యేసు ప్రభు దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి మన జీవితంలో అద్భుతాలు జరిగించనై ఉన్నాడు. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, ఇదే అనుకూల సమయం. మరొకసారి, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రోజు నేను ప్రభు యొక్క స్వస్థతను అనుభవిస్తున్నాను. నేను ఈ రోజు ప్రభు యొక్క కృపను అనుభవిస్తున్నాను. మళ్ళీ చెప్పాలి బిగ్గరగా, నేను ఈ రోజు దేవుని యొక్క విజయమును అనుభవిస్తున్నాను. హల్లెలూయా. 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 అయితే విశ్వాసం అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం. హల్లెలూయా. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. ఇంకొక తర్జుమాలో ఉంది, నమ్మకము అనేది ఆశతో ఎదురు చూచే వాటిని గురించి నిశ్చయత. అందరు నాతో నిశ్చయత చెప్పండి. నిశ్చయత. బిగ్గరగా చెప్పాలి. నిశ్చయత. మనము ప్రార్థన చేసినప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఏదైతే ప్రార్థన చేశారో అది పొంది ఉన్నామని నమ్ముడి. నమ్ముతున్నానయ్యా అంటారు, నమ్మటం లేదు మీరు. ఎందుకు? నమ్మకం అనేది, విశ్వాసం అనేది మనసుకు సంబంధించింది కాదు, హృదయానికి సంబంధించింది. ఈ హృదయములో ఆ నిశ్చయత రావాలి. మనసులో నిశ్చయత కాదు, హృదయంలో నిశ్చయత. మళ్ళీ ఒకసారి చూద్దాం, వినండి ఇక్కడ. నమ్మకం అనేది ఆశతో ఎదురు చూచే వాటిని గురించిన నిశ్చయత, కంటికి కనిపించని వాటిని గురించిన నిర్ధారణ. విశ్వాసం అనేది నిరీక్షింపబడ్డ వాటి యొక్క నిజ స్వరూపము. హల్లెలూయా. హల్లెలూయా. అదృశ్యమైనవి అంటే మన పంచేంద్రియాలకి
అర్థము కాదు ఇది. అదృశ్యమై ఉన్న వాటికి రుజువునై ఉన్నది. ఈ రుజువు ఈ పంచేంద్రియాల్లో ఉండదు. మాట. ఎంతమంది రక్షించబడ్డారండి ఇక్కడ? యేసుప్రభుని నమ్ముకున్న వారి చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. సరే, ఏం నమ్ముతున్నాం మనం? నా పాపంలో కొరకు యేసు ప్రభు శిలోమ్రాను మీద మరణించి రక్తమును కార్చి పాతి పెట్టబడి 3వ దినమున లేచాడు అన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఎంతమందిమి ఈ పంచేంద్రియాలతో అది అనుభవించామని చెప్పండి. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? యేసు ప్రభుని మనం చూసాం, మన కళ్ళతో చూడలేదు. ముట్టామా యేసు ప్రభుని? మనకి ఆయన మరణించాడని మనం చూసామా? ఆయన మరణం చూసామా? ఆయన పునరుద్ధానం చూసాం. ఆయన నమ్ముతున్నాం. ఎక్కడ? ఈ మనస్సు ఎదిరించిన హృదయంలో స్థిరపరచబడ్డది ఆ యొక్క విషయం. హల్లెలూయా. అందుకే దానిని బట్టి నేను నా పాపం నుంచి విడుదల పొందాననే విశ్వాసము నా హృదయంలో ఉంది. హల్లెలూయా. నేను మరణించిన తర్వాత ప్రభు యొద్దకు వెళ్తాననే నమ్మకము, విశ్వాసము. ఇది ఈ మనసుకు అర్థము కాదు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎందుకు? ఈ పంచేంద్రియాలకి అతీతమైనటువంటి నాలెడ్జ్ ఇది. అంటే జ్ఞానం, అతీతమైనటువంటి జ్ఞానం. విశ్వాసం అనేది మనసుకు సంబంధించింది కాదు, కానీ హృదయానికి సంబంధించింది. నమ్మిన వారు హల్లెలూయా చెప్పాలి. నేను మెల్లిగా బోధిస్తున్నాను, ఎందుకంటే ఈ 3 రోజుల్లో మిమ్మల్ని విశ్వాసంలో బలపరిచి మీరు దేవుణ్ణి గొప్పగా అనుభవించాలని, ప్రతి విషయంలో మీరు జయమును పొందడానికి ఒక పునాది వేస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అంతా ఈ రోజు బోధించాం. 3 రోజులు ఉంది కాబట్టి, ఇంకో 2 రోజులు ఉంది కాబట్టి మెల్లిమెల్లిగా మిమ్మల్ని కట్టాలని నా ఆశ. హల్లెలూయా. చూసారా? అదృశ్యమై ఉన్న వాటికి రుజువునై ఉన్నవి. దేవుని రాజ్యంలో ఏది పొందాలన్నా విశ్వాసము ద్వారానే పొందగలం. గమనించండి జనులారా, ఈ పుస్తకం బైబిల్ అంటాం మనం. ఈ పుస్తకములో దాదాపు 8,000 వాగ్దానాలు ఉన్నాయి. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఆమేన్. దాదాపు 8,000 వాగ్దానాలు. ఈ వాగ్దానాలు మనిషి ఎదుర్కొనే ప్రతి విధమైన సమస్యకు జవాబులు ఉన్నాయి. ప్రతి విధమైన ఆటంకాలకి జవాబు ఉంది. ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బందికి జవాబు ఉంది. ప్రతి విధమైన రోగానికి జవాబు ఉంది. అయినా మనము బంధించబడిన స్థితిలో జీవిస్తున్నాం. ఎందుకు? ఈ విశ్వాసం ఎలా వాడాలో మనకి తెలియదు. గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. మీరు మందబుద్ధులు కాక నమ్మకము ద్వారా, ఓర్పు ద్వారా దేవుని వాగ్దానాన్ని వారసులై ఉండాలి. హల్లెలూయా. నమ్మకము. అందరు నాతో చెప్పండి. నమ్మకము ద్వారా. నువ్వు వాళ్ళు చెప్పండి. నమ్మకము ద్వారా, ఓర్పు ద్వారా దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. గట్టిగా చెప్పాలి మీరు. నమ్మకము ద్వారా, ఓర్పు ద్వారా దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. వినండి, నమ్మకము, విశ్వాసము. నమ్మకము ద్వారా, ఓర్పు ద్వారా అంటే అనేక మార్లు నీకు విశ్వాసం ఉన్నా వెంటనే జవాబు రాదు కాబట్టే ఓర్పు అనేది వచ్చింది. హల్లెలూయా. విన్నారా? జవాబు ఇవ్వబడ్డది, కానీ ఓర్పు అవసరం. దానియేలు ప్రార్థన చేశాడు. 21 దినాలైంది జవాబు రావడానికి. దేవుడైతే వెంటనే పంపించాడు జవాబు, కానీ ఆ లోకములో ఆటంకపరచబడ్డది ఆ వార్త. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మట్టుకు వెంటనే జవాబిచ్చాడు. అలాగే మనం ప్రార్థన చేసిన వెంటనే పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు. నమ్మినంత మాత్రాన వెంటనే జరగకపోతే దేవుడు ఇవ్వడని కాదు, ఇవ్వటం లేదని కూడా కాదు. దేవుడు జవాబిచ్చాడు, కానీ సమయం ఉంది ఇక్కడ. ఆ సమయంలో మనము మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. మన విశ్వాసంలో సడలకూడదు. విశ్వాసంలో మనం బలపడాలి. హల్లెలూయా. అబ్రహాము మృతమైన తన శరీరము, లేకపోతే సారా యొక్క గర్భాన్ని పట్టించుకోకుండా దేవుని వాక్యమును ఆధారపడి దేవుని యందు స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఓర్పు అనేది దేవుడు ఎప్పుడు చేస్తాడో అని ఒక నిర్లక్ష్యతతో, ఒక నిరాశతో ఎదురు చూడడం కాదు. దేవుడు చేశాడనేటువంటి నమ్మకంతో, ఉత్సాహంతో
మనము దేవుని స్తుతిస్తూ ఓర్పులో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రతి వాగ్దానము, దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని మనము ఓర్పుతో విశ్వాసముతో మనం స్వాధీనపరచుకోగలము. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:11 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును కొనాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19 రాసుకుంటున్నాను, నమ్ముతున్నాను, ఎందుకంటే ఇది ఒక పాట అదంటే ఒక లెసన్ లాంటిది ఇది. ఓకే, మీరు దాన్ని నేర్చుకోవాలి. గనుక వారు అవిశ్వాస కారణంగా ప్రవేశించలేకపోయారని గ్రహిస్తున్నాము. దేనివల్లండి? అవిశ్వాసము కారణముగా ప్రవేశించలేకపోయారని గ్రహిస్తున్నాము. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహిస్తున్నాము. వినండి, ఆ యొక్క వాగ్దానము చేయబడిన ప్రాంతము, దేశము, వాగ్దాన దేశంలో వారు స్వతంత్రించుకోకపోవడానికి కారణము అక్కడ ఉన్నటువంటి యోధులు కాదు, అక్కడ ఉన్నటువంటి మరి వారికి ఉన్న ఆయుధాలు కాదు, అక్కడ ఉన్నటువంటి గోడలు కాదు, కానీ వారి అవిశ్వాసము. అందరూ గట్టిగా బిగ్గరగా అవిశ్వాసం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. మరొకసారి, అవిశ్వాసం వల్లనే వారు చూడండి, మన అవిశ్వాసమే మన ఆటంకం. మనమంతా ప్రతిదాని సాతాను. అవును, సాతానే మనల్ని ఆ విశ్వాసంలో రాకుండా అనేక మార్లు ఇతరుల మాటల ద్వారా, లేకపోతే మన ఆలోచన విధానాన్ని బట్టి, మనం ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి వారిని బట్టి అది నమ్ముతూ దేవుని మాటను నమ్మకుండా అవిశ్వాసంలో ఉన్నందుకే మనం ఓడిపోతూ ఉన్నాం. హల్లెలూయా. జనులారా, మనం విజయవంతులుగా ఉండాలనే దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఒక మాట గమనించండి. దేవుడు మనిషితో ఎప్పుడు వ్యవహరించిన నిబంధనల ద్వారానే వ్యవహరించాడు. ఆదాముతో, నోవాహుతో, అబ్రహాముతో, ఇలా వరుసగా వచ్చినట్టయితే నూతన నిబంధన. అందుకే మన బైబిల్ని 2 నిబంధనలను, ఒకటి పాత నిబంధన, నూతన నిబంధన. ప్రతి నిబంధన కూడా రక్తముతో స్థిరపరచబడ్డది. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. రక్తముతో చూడండి, వాగ్దానానికి నిబంధనకి తేడా ఉంది. వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని అనేక సార్లు ఉల్లంఘిస్తారు జనులు. అయితే కవెనెంట్, నిబంధన అనేది రక్తముతో ఎప్పుడైతే స్థిరపరచబడ్డదో దాన్ని ఉల్లంఘించలేరు, దాన్ని క్యాన్సిల్ చేయలేము. ఒకే ఒక మార్గం, ఒక నిబంధన నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం. అదేంటో తెలుసా? మరణం. అంటే ఒక్కసారి గమనించండి, దేవుడు ఎంత సీరియస్సో దీని విషయంలో. ప్రతి వాగ్దానము, దేవుని యొక్క వాగ్దానము నిబంధన, అది రక్తముతో స్థిరపరచబడ్డది. ఆయన రక్తము కార్చి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందారు అన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తము కార్చి మీరు నమ్మినట్టయితే మీరు రక్షించబడతారు. ఇది రక్తములో స్థిరపరచబడ్డది. హల్లెలూయా. మనిషి చేసింది కాదు, దేవుడు చేసింది. నా విశ్వాసం ఆయన యొక్క రక్తం మీద ఉండాలి, ఆయన మాట మీద ఉండాలి, ఆయన చేసిన కార్యం మీద ఉండాలి. నమ్మకము లేదు అంటే ఆయన్ని తెలుసుకోలేదు కాబట్టే మనం విశ్వాసంలో సడలుతున్నాం, మన విశ్వాసంలో బలహీనంగా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. కనుక వారు అవిశ్వాస కారణంగా ప్రవేశించలేకపోయారు. అయితే విశ్వాసం అంటే ఏంటి అసలు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 నమ్మకం అనేది ఆశతో ఎదురు చూచే వాటిని గురించి నిశ్చయత, కంటికి కనిపించిన వాటిని గురించి నిర్ధారణ. హల్లెలూయా. మెల్లిగా చెప్దాం. నమ్మకం అనేది ఆశతో ఎదురు చూచిన వాటిని గురించి నేను ఏదైతే ప్రార్థన చేశాను అది పొంది ఉన్నాననే నిశ్చయత. అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా. అంతేకాదు, కంటికి కనిపించినటువంటిగా దాని గురించి నిర్ధారణ. అంటే కంటికి కనిపించండి, ఈ పంచేంద్రియాలకి మనం తెలుసుకోలేము, పంచేంద్రియాలతో అనుభవించలేము. కానీ ఒక నిర్ధారణ ఉంది, ఒక నిశ్చయత ఉంది. నిశ్చయత. విశ్వాసం అంటే ఒక నిశ్చయత, ఒక నిర్ధారణ. వినండి, ఇది ఆత్మకు సంబంధించినది, మనస్సుకు సంబంధించినది కాదు. విశ్వాసం అనేది మన పంచేంద్రియాలకు అతీతమైనది. అయితే నిర్ధారణ, నిశ్చయత, నమ్మకము. లూకా సువార్త 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. టైం అయిపోయిందా? ఓ మై గాడ్.
చాలా నేర్పించాలని ఉంది మీ అందరికీ, మిమ్మల్ని వాక్యంలో బలపరచాలని. కానీ నాకు సాయం చేయాలంటే మీరు కొద్దిగా త్వరగా రావాలి మీరు రేపు. అందుకే మీరందరు లేట్ వచ్చారు కాబట్టి లేట్గా మొదలుపెట్టాం. మీరు కొద్దిగా త్వరగా వస్తే, నాకు ఇంకొద్ది సమయం ఇస్తే మిమ్మల్ని ఏదో పురికొల్పేసి చప్పట్లు కొట్టేసి నాట్యం ఆడేసి ఏదో గంతులు వేసేసి హల్లెలూయా అనుకుంటూ వెళ్ళిపోవడానికి రాలేదు. అవన్నీ చేయాలి కాక వాక్యములో బలపడాలి. ఇది నా భారం. ఎందుకంటే ఈ వాక్యము అవగాహన ద్వారానే నేను దేవుణ్ణి అనుభవించాను. ఏదైతే నేను అనుభవించానో మీతో పంచుకోవాలని, మీకు బోధించాలని, మిమ్మల్ని బలపరచాలనే ఆశతో వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రేమతో వచ్చాం. జన్లారా, మీరందరూ దీవించబడాలనే ఇంత ఎత్తున జరిగిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మాకేమీ ఇక్కడ లేదు. ఆమేన్. మీరు సంఘాలు బలపరచబడాలి. మీ బిడ్డలు, మీ యొక్క విశ్వాసులు బలపరచబడాలి. ప్రతి సంఘము ఎదగాలి. హల్లెలూయా. చిన్న చిన్న సంఘాలుగా ఉండకూడదు ఇక్కడ. హల్లెలూయా. ప్రతి సంఘము దాదాపు 1000 మందన్నా ఉండాలి. అన్నిటికంటే చిన్న సంఘం 1000 మంది ఉండాలి ఇక్కడ. హల్లెలూయా. మీరు బలపడాలి, మీ సంఘాలు బలపడాలి. అందుకే విశ్వాసం గురించి బోధిస్తున్నాను నేను. ఎందుకంటే ఈ సూత్రాలే మన చర్చ్ గ్రోత్, మన సంఘము ఎదుగుదలకు మనం అది అప్లై చేసినట్టయితే, అన్వయించినట్టయితే ఖచ్చితంగా మీరు ఎదుగులో చూస్తారు. హల్లెలూయా, ఆమేన్. మీ యొక్క మేలు మీరు జయించడానికి, మీరు బలపడాలి, మీరు సాక్ష్యంతో ఉండాలి. ఈ ఉద్దేశంతో వచ్చాం. హల్లెలూయా, ఆమేన్. అయితే ఈ యొక్క ఉదాహరణ చూసుకుని మానేద్దాం. ఇక్కడ లూకా సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఆయన బోధించుట చాలించిన తరువాత దోణిలో లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. హల్లెలూయా. ఏమన్నాడు? బోధించేశాడు. బోధించేమన్నాడు? నీ వల లోతైన స్థలం. ఆగండి, ఏం బోధించాడు? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం గురించి బోధించడానికే వచ్చాడు యేసుప్రభు. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15లో చూసినట్టయితే దేవుని రాజ్యం గురించి బోధించి దేవుని రాజ్యం ఏంటి అని ప్రదర్శించాడు. అదే అధ్యాయంలో చదువుకుంటూ కిందకి వెళ్ళినట్టయితే దయ్యాలు నిలగొట్టాడు, అస్వస్థతగా ఉన్న వారికి స్వస్థతనిచ్చాడు, సమృద్ధినిచ్చాడు, ఆశీర్వదించాడు. ఇది దేవుని రాజ్యము అన్నాడు. హల్లెలూయా, దేవుని రాజ్యంలో లేమి లేదు. హల్లెలూయా, లోటు లేదు. దేవుని రాజ్యంలో సమృద్ధి ఉన్నది. హల్లెలూయా. ఏమన్నాడు? నేను మీకు జీవమును, సమృద్ధి జీవము. హల్లెలూయా. ఏంటండి? ఎటువంటిది? గట్టిగా చెప్పాలి. సమృద్ధి. హల్లెలూయా. సమృద్ధి అనేది దేవుని యొక్క హృదయంలో ఉంది మన పట్ల. 3వ యోహాను 2వ వచనంలో ఏముంది? మీరు అన్ని విషయంలో వర్ధిల్లాలి. వర్ధిల్లడము, సమృద్ధిలో బ్రతకడము, దీని గురించి బోధిస్తాను రేపు. దేవుడు మిమ్మల్ని రేపో ఎల్లుండో అన్ని విషయాలు, ఆర్థిక విషయాల్లో కూడా మనము చెయ్యి ఎప్పుడు ఈ విధంగా చాపకూడదు. చెయ్యి చాపితే ఈ విధంగా చాపాలి, అంటే దీవించాలి. హల్లెలూయా. అనేక మంది కష్టములో ఉన్నందుకు ఎప్పుడు అలవాటైపోయింది మనకి ఏంటి? ఈ విధంగా చాపడం. దేవుని సేవకులు కూడా అందుకే మన ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు ఎంత మంచి బోధ చేసినా నీకే అనుభవం లేదు కాబట్టి వారు మనల్ని నమ్మరు. అందుకే మనము దీన్ని రుజువు చేసి చూపించాలి. నా జీవితంలో నేను లేమిలో ఉన్నప్పుడు దేవుడు నాకు సమృద్ధి ఇచ్చాడు, ఆ దేవుడు నీకు కూడా సమృద్ధి ఇస్తాడని అనుభవపూర్వకంగా మనం బోధించాలి. అప్పుడు దేవుడు ఈ మాటలు మనుషులు నమ్ముతారు, దేవుని దగ్గరకు వస్తారు. ఇది బోధించాలి. మనము సమృద్ధిలో బ్రతకాలి, మనం ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త అంటే నువ్వు కొట్టుమిట్టులాడుతూ బంధించబడిన స్థితిలో నువ్వు జీవించడము సమృద్ధి జీవము కాదు. నువ్వు ఎటువంటి సమస్యలు ఉన్నా దాని నుంచి అధిగమించి దాన్ని జయించి బయటకు వచ్చి సాక్ష్యంతో బ్రతకడమే సమృద్ధి జీవం. హల్లెలూయా. దీని గురించి బోధిస్తాను, ఆర్థిక విషయాల గురించి కూడా బోధిస్తాను. కానీ వినండి, ఇక్కడ లూకా సువార్తలో ఇది బోధిస్తున్నాడు. ఎందుకు బోధించాడు? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. బోధించిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు లోతైన స్థలంలో వేయండి అని. 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఏమన్నాడు? అయ్యా, రాత్రంతా కష్టపడ్డాను
కానీ ఏమీ పట్టలేదు. చేపలు రాత్రి పడతారు, ఉదయకాలంలో సూర్యుడు వచ్చిన తర్వాత పట్టరు ఎవరు. నా జ్ఞానానికి విరుద్ధంగా ఉంది, నా అనుభవానికి విరుద్ధంగా ఉంది. నేను ఎవరైనా నన్ను చూసినట్టయితే హాస్యపరుస్తారు, నవ్వుతారు, వెక్కిరిస్తారు. అయినను హల్లెలూయా నీవు చెప్పిన మాట ప్రకారంగానే ఆగండి. ఇక్కడ ఏమైంది? ప్రత్యక్షత జ్ఞానం. అయ్యా నీవు దేవుని కుమారుడివి, నీవు చెప్పావు కాబట్టి హల్లెలూయా. దేవా నువ్వు వినాలి దేవుని స్వరం. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, కానీ నమ్మిన వానికి కూడా అసాధ్యమైంది ఏదీ లేదు. నీవు చెప్పావు కాబట్టి నేను చేస్తాను ప్రభువా. ఎప్పుడు విన్నావయ్యా నువ్వు దేవుని స్వరము? ఎంతకాలమైన నువ్వు దేవుని స్వరము విని నీ సమస్యలు నువ్వు ప్రార్థిస్తున్నావు, మొర పెడుతున్నావు, దేవుని జవాబు విన్నావా? దేవుని స్వరము విన్నావా? దేవుని స్వరం విననందుకే బంధించబడిన స్థితిలో ఉన్నాము. ఒకసారి దావీదు ఒక చరిత్ర చూడండి. ఎప్పుడైనా సరే ఏమన్నాడు? నేను మొరపెట్టాను, దేవుడు నాకు జవాబు ఇచ్చాడు. ఆ దేవుడు నీతో మాట్లాడా? వాక్యం ద్వారా మాట్లాడా? ఆత్మతో మాట్లాడా? నీకు ఒక గుర్తింపునిచ్చాడా? నడిపించాడా దేవుడు నిన్ను? లేకపోతే ఏదో మతపరంగా ముందుకెళ్ళిపోతున్నామా మనం? ఇక్కడ యేసు ప్రభు, నీవు విత్తావు నాకు నా యొక్క వాక్యము, నా రాజ్యము ప్రకటించడానికి ఒక విత్తనం వేశావు. ఏమని? నీ ఓడనిచ్చావు నాకు. ఎవడైనా ఏ వ్యక్తి అయినా సరే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు విత్తనము విత్తనట్టయితే దేవుడు నిన్ను సిగ్గుపరచడు. లేమిలో కూడా నువ్వు ఎప్పుడైతే విత్తనం విత్తుతావో దేవుడు నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. నా జీవితంలో ఉన్నాయి, వాక్యములు ఉన్నాయి, మా సంఘస్థుల జీవితంలో ఉంది, ఈ బ్రదర్స్ జీవితంలో ఉన్నాయి. హల్లెలూయా. రకరకాలుగా ఎప్పుడైతే మనము దేవుని రాజ్యంలో ఒక విత్తనము విత్తుతామో ఎప్పుడు విశ్వాసముతో. అనేక సార్లు మనం ఏంట చందా పడతామంటారు. ఏంటంటే చందా? బిచ్చగాడా? దేవునికి చందా వేస్తాం, మనం అర్పణలు ఇస్తాం. హల్లెలూయా చెప్పాలి. చాలా తేడా ఉంది. చందా బిచ్చగాడికి వేస్తాం, అర్పణిస్తాము దేవునికి. ఎప్పుడైతే విశ్వాసముతో, వాక్యములో ఈ విధంగా ప్రకటించబడ్డది కాబట్టి ఈ విశ్వాసముతో నేను విత్తుతున్నాను కాబట్టి దేవుడు నాకు జవాబిస్తాడు, దేవుడు నాకు ఫలమునిస్తాడు. ఏమన్నా? కొంచెముగా విత్తువాడు కొంచెముగా కోస్తాడు, విస్తారముగా విత్తువాడు విస్తారముగా పంటను కోస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమైంది? పేతురు నమ్మాడు ప్రభువుని. నమ్మిన అంటే ఎప్పుడైనా ఏదైనా నిశ్చయతతో నిర్ధారణతో చేస్తావా దానిని విశ్వాసం అంటాం. జరుగుతుందేమో అనేది అవిశ్వాసం. జరుగుతుంది అనే నమ్మకంతో ఎప్పుడైతే చేస్తావో అది విశ్వాసం. హల్లెలూయా. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? చూడండి మాట ఏమన్నాడు దేవుడు? వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా. నాతో చెప్పండి, విస్తారమైన, బిగ్గరగా, విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పిగిలిపోచుండగా హల్లెలూయా విస్తారమైన పంట ఇచ్చాడు దేవుడు. జన్లారా, నువ్వు విస్తారమైన పంటను అనుభవిస్తూ ప్రతి విధమైన ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు వచ్చి, ప్రతి విధమైన ఇబ్బందిలోంచి, అనారోగ్యం నుంచి, కష్టాల నుంచి బయటికి రావాలని మార్గాలు తన వాక్యములో వ్రాయబడి ఉన్నాయి. ఆ మాటలు మనం తెలుసుకోవాలి, ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. హల్లెలూయా. వారు వచ్చి 2 దోణులు మునిగినంత నిండింది. ప్రభువా ఇది వినండి. నీ హృదయములో నిశ్చయత కలిగి, నీ హృదయంలో నిశ్చయం కలిగిన పిమ్మట చేసే కార్యమే విశ్వాసము. మళ్ళీ చెప్తున్నా వినండి. మీ హృదయములో నిశ్చయత కలిగిన పిమ్మట చేసే కార్యమే విశ్వాసం. నిశ్చయత లేకుండా చేసేది అనుమానం. అనుమానంలో ఏమీయూ పొందలేవు. హల్లెలూయా. ఇక్కడ ఆపి రేపు ఇక్కడి నుంచి మంచి ఉదాహరణతో మొదలు పెడతాను నేను. ఇక్కడ ఇంతవరకు అర్థమైన వారు ఆమెను చెప్పాలి. దీవించబడ్డారా? హల్లెలూయా. రేపు వచ్చి ఇంకా నేర్చుకుందామా? నా ఆశ మీరందరూ కూడా ఈ యొక్క సభలయ్య లోపల విశ్వాసంలో బలపడి దేవుణ్ణి అనుభవిస్తూ విజయవంతమైన జీవితం జీవిస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. అప్పులు
పుచ్చుకునేవారు కాదు, అప్పులు ఇచ్చేవారిగా ఉండాలి. మనం తలగా ఉండాలి, తోకగా కాదు. పైన ఉండాలి, కింద కాదు. ఇది దేవుని యొక్క వాగ్దానం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాం ప్రభా. నాయన అది వర్టిగ్ అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు. ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట, మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని కాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.